వచ్చుచున్నాడా, వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో క్రైస్తవులు అనేక మంది కూడా అనేక రకాలుగా బోధిస్తారు. ఏమని? ఆయన రాజుగా వచ్చుచున్నాడు అని. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రాబోతున్నాడంట? రాజుగా వచ్చుచున్నాడు. మరి ఇంతకుముందు వచ్చి వెళ్ళిపోయాడే, ఎలా వచ్చాడు అని అడిగితే ఆయన ఒక శరీరధారిగా వచ్చాడు, ఇంకా రాజుగా రాలేదు. ఏమంటున్నారు? ఒక శరీరధారిగా వచ్చాడే కానీ రాజుగా మాత్రము రాలేదు అనేటట్టుగా చాలామంది క్రైస్తవులు కూడా మరి ఇలాంటి ప్రసంగాలు వింటుంటారు. బోధకులు చాలామంది కూడా ఇలాంటి ప్రసంగాలే చేస్తుంటారు. ఇందుకే యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా వచ్చాడా, వస్తున్నాడా? పాటలు కూడా కట్టారు కదా. ఏ పాట? యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా పిలుచుకుంటాడు అనేటట్లుగా పాటలు కట్టారు. యేసుక్రీస్తు రాజుగా రాబోతున్నాడని అనేకమైన ప్రసంగాలు కూడా చేశారు, అనేకమైన పాటలు కూడా కట్టేశారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎలా రాబోతున్నాడంటే ఆయన రాజుగా కాదు, మహా ఉగ్రుడుగా రాబోతున్నాడు. రెండోసారి రాబోతున్నాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎలా రాబోతున్నాడంటే మహా ఉగ్రుడుగా. ఆయనను ఈ విశ్వము చూస్తే అయిపోయింది, ఇంకా లేకపోతే ఆయన అగుపడిన విధానమే విశ్వాన్ని అంతటిని కూడా కాల్చిపడేస్తుందట. ఆయన ఎలా రెండోసారి ఎందుకు రాబోతున్నాడంటే నీతిమంతులైన వారిని పరలోకానికి నడిపించటానికి, దుర్మార్గులైన వారిని నిత్య నరకానికి నడిపించటానికి రెండవసారి రాబోతున్నాడు. ఆయన రెండవసారి రాబోతున్నాడు. మన వాళ్ళందరూ కూడా క్రైస్తవులు ఏమని పాడుతున్నారంటే యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆల్రెడీ ఆయన ప్రారంభంలో మొదటి రాకలోనే ఆయన వచ్చినది కూడా రాజుగానే వచ్చాడు. అది ఎవరు చెప్పారు ఈ మాట అని ఆలోచన చేస్తే లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందామండి. 2వ వచనం నుంచి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నీయ వద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పైన పిలాతు దగ్గర నేరం మోపటానికి పరిసయ్యులు, శాస్త్రులు, ఇశ్రాయేలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏమని? కైసరుకు పన్నియొద్దు, ఇవ్వకూడదని చెబుతున్నాడు ఇతను. ఇదిగాక నేనే రాజునని చెప్పినట్టుగా మేము విన్నాము అనేటట్లుగా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారంటే పిలాతు దగ్గర ప్రజలందరూ కూడా కలిసి మాట్లాడుతున్నారు, నేరారోపణ చేస్తున్నారు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, కింద 3వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ఏమన్నాడు ఆయన? అయ్యో నేను కాదండి రాజు అనలేదాయన. నేను రాజును కాదండి, వాళ్ళు చెబుతున్నదంతా కూడా అబద్ధం అనలేదు ఆయన. నీవన్నట్టే అంటే అవును నేను రాజు నేను ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు ఆయన? నేను రాజు నేను ఒప్పుకున్నాడు.
మరి క్రైస్తవులందరూ కూడా ఇంకనూ ఆయన యొక్క వాక్యాన్ని విని కూడా ఆలోచన చేయలేకపోతున్నారంటే, మేము 60 ఏళ్ళ క్రైస్తవులండి, 100 సంవత్సరాల క్రైస్తవులండి అంటారు. కానీ వీళ్ళ పాడే పాట ఎలా ఉంటుందంటే, యేసురాజుగా వచ్చుచున్నాడు. ప్రేమైన దేవుని వల్లరా, పాట మంచిదే, కానీ పాడే విధానంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మంచిగా ఆలోచన చేసి పాడితే బాగుంటుంది. యేసు రాజుగా వచ్చాడు అనే పదం కాదు అక్కడ ఉపయోగింపబడింది. యేసు రాజుగా వచ్చుచున్నాడు. దేవుని వల్లరా, రాజుగా ఆల్రెడీ వచ్చిపోయాడు. రెండవ రాకడలో నేను రాజుగా వస్తానన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కానీ శిష్యులు కానీ ఎక్కడ కూడా చెప్పినట్లు లేదు. ఆయన రాజుగా కాదు వస్తున్నది, అంత ముందించటానికి వస్తున్నాడు. ఆల్రెడీ రాజుగా వచ్చిపోయాడు. ఆల్రెడీ ఆయన ఎలా వచ్చాడు? రాజుగా వచ్చిపోయాడు. అదే మాటను మరలా మనము 4వ వచనం కూడా, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదని, అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటకు నేరమే కనిపించలేదంట. ఈ జనులు అంటున్నట్టుగా, ఈ ప్రజలు మాట్లాడుతున్నట్టుగా నువ్వు రాజువేనా అన్నప్పుడు, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. రాజునే అని చెప్పిన తర్వాత ప్రేమ వల్లరా, మనము ఏమని ఆలోచన చేస్తున్నామంటే, ప్రారంభంలో ఆయన ఎలా వచ్చాడంటే, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి గొప్పగా ఆయన తగ్గింపు కలిగిన వ్యక్తిగా నూతన నిబంధనలో మనకు ఆయన గురించి కనబడుతుంది. అయితే మనమేమనుకుంటున్నామంటే, పాపం ఆయన లేనివానిగా వచ్చాడు, ఒక తగ్గింపు కలిగిన వాడు మాత్రమేగా వచ్చాడు, ఆయన రాజు కాదు అనేటట్లుగా ఆలోచన చేయటము వాక్య విరుద్ధము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా వచ్చాడా లేకపోతే వస్తున్నాడా అనే ఆలోచన మనం ఆలోచన చేస్తే ప్రేమ వల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీగా రాజుగా వచ్చిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చారు? ఆల్రెడీ రాజుగా వచ్చిపోయాడు. రాజుగా వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఏమనుకుంటున్నామంటే, ఆయన మరలా రెండవ రాకడ రాబోతున్నాడు, రాజుగా రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు అనే ఆలోచన చేస్తున్నాము. రాజుగా రాబోతున్నాడు. రాజుగా కాదండి, మహావేంద్రముతో రాబోతున్నాడు ఆయన. రెండవ రాకడలో ఆయన వచ్చే విధానం ఎలా ఉంటుందంటే, కోపముతో వస్తున్నాడు. కోపముతో అంటే ఉగ్రుడై వస్తున్నాడు ఆయన. కోపం అంటే లోక సంబంధమైన కోపం కాదండి, పాపము చేసిన వారిని నరకంలోనికి శిక్ష విధించటానికి కాదు, నీతిగా బ్రతికిన వారందరినీ కూడా పరలోకానికి చేర్చటానికి వస్తున్నాడు ఆయన. అప్పుడు దయ, ప్రేమ, జాలి అంటూ ఏమి కూడా కనపరచడకంగా అయిపోయింది. కాబట్టి యేసు రాజుగా వచ్చుచున్నాడు కాదు, ఆల్రెడీ ఆయన రాజుగా వచ్చాడు అన్నట్టుగా మరో విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ప్రేమ వల్లరా, బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు, బైబిల్లో యేసుక్రీస్తు పలికిన పలుకులు, బైబిల్లో ప్రవక్తలు మాట్లాడిన మాటలు, బైబిల్ నందు అపోస్తులు మాట్లాడిన మాటలు, వారు రాసిన మహాజ్ఞానాన్ని మనం ఆలోచన చేస్తే సత్యం ఏంటో అర్థమైపోతుంది. మనకు మనమే ఏది పడితే అది మాట్లాడుకున్నాం అనుకోండి, మనకు మనమే ఏది పడితే అది ఆలోచన చేసుకున్నాం అనుకోండి, వాక్యానికి మనం విరుద్ధంగా ప్రవర్తించిన వారం అవుతాము. మన ఇష్టానుసారం కాదు ఆలోచన చేయవలసింది. ఏదో పాట ఇలా రాస్తే బాగుంటుంది, మాట ఇలా చెబితే బాగుంటుంది కాదు. అందుకే అదే విషయాన్ని అలాగే ఉంచుకున్నట్లయితే, అదే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని ఏమంటున్నాం చూడండి. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 18వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనంలో చూడండి ఏమంటున్నాడు చూడండి.
ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, ఎవడైనాను ఏమంటున్నాడా? అయ్యా ఎవరైనాను, అయ్యలారా ఎవరైనా అంటున్నా. ఎవడైనాను అంటే ఎంత కోపంతో ఎంత పౌరుషంతో మాట్లాడుతున్నాడు చూడండి. ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఒకటి కలపకూడదు. వీటితో కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును అన్నాడు చూడండి. ఎవడైనా వీటితో ఏదైనా కలిపితే కలపకూడదు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. అందుకేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు నిజంగా అంటే సత్యవాక్యాన్ని ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగానే బోధించాలి, దానికి కల్పితాలు చెప్పకూడదు. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అన్నాడు ఆయన. ఏమన్నాడు? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్లో ఏ సమాధానం అయితే ఉందో దానిని నువ్వు బోధించాలి, ఆ సమాధానాన్ని నువ్వు వెతుక్కోవాలి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. సమాధానము బైబిలే చెప్పాలి, నువ్వు దానికి కల్పితాలు చెప్పకూడదు అన్నట్లుగా ఆత్మీయ తండ్రి గారు చెప్పారు. ఎన్నడో చెప్పాడండి, ఎప్పుడో చెప్పాడు. కానీ ఈనాటికి కూడా సత్యం ఎరిగిన వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేనిపోని పాట మాట కిందకి ఏమంటున్నాడు చూడండి. 19వ వచనము, ఎవడైనను, మరి అదే పదము ఉపయోగించినాడు చూడండి. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్ష ఫలములలోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను అన్నాడు. ఎవడైనా తీసివేస్తే ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అన్నాడు చూడండి. ఎంత గొప్పగా, ఎంత హెచ్చరికతో, ఎలా ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఈ 18-19 వచనాల్లో ఆ మాటలు వింటే హడలెత్తిపోలు భయపడిపోవాలి. ఇక ఎవరైనా రోడ్డు వెంబడి పొలానికి వెళుతున్నారు అనుకోండి, పొలంకి వెళ్ళేటప్పుడు కొత్తది డిపో పెట్టామండి, 500 kV వాట్స్ ఉంది కరెంటు, దానికి సప్లై ఇంత ఉంటుంది. లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కరెంటు యొక్క ఎంత వోల్టేజ్ ఉందో అనే సంగతిని తెలియపరిచి హెచ్చరిస్తుంటారు. ఏమని? ఒక తల పుర్రేసింటారు, 2 అడ్డ ఎముకలు వేసింటారు, అవునా కదా? అడ్డ ఎముకలు వేసి తల పుర్రెను పెట్టి ఈ కరెంటుని ఈ వైర్ ముట్టుకున్నారనుకోండి మీ బ్రతుకు ఇంతే. అందుకే ఎవరైనా వెళ్ళి చూసి కరెంటును పట్టుకుంటారా చెప్పండి? కరెంటును పట్టుకోగలరా ఎవరైనా? కళ్ళతో చూసి మర్చిపోయి కరెంటును ఎవరైనా పట్టుకోగలరా చెప్పండి? కరెంటును పట్టుకుంటే శరీరం ఒకటి కాలిపోతుంది. కానీ దేవుని మాటను తీసివేసి దేవుని మాటలోకి ఇంకొక మాట, నీ మాటను అమర్స్తే ఏం జరుగుతుందంటే ప్రేమ వాళ్ళరా, ఖచ్చితంగా అంటే ఆత్మ శరీరము 2 కూడా ఏమైపోతాయంటే కాలిపోతాయి. ఎక్కడ కాలిపోతాయి? నరకములో. కాబట్టి ఏది పడితే అది కాదు మాట్లాడవలసింది. యేసుక్రీస్తు ప్రభువారు నీవన్నట్టు రాజుతో ఒప్పుకున్నాడు. చదవండి మాట, 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 3వ వచనము. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. నీవన్నట్టే అంటే అవును నువ్వు ఒప్పుకున్నట్ట, లేకపోతే కాదండి 2వసారి రాబోతున్నాను చూడు అప్పుడు నేను రాజు అన్నట్ట? ఆలోచించండి. క్రైస్తవులుగా మనం పుట్టాము, క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్నాము. దేవుని యొక్క సత్యమైన మాటలను మనం పరిశీలనాత్మకంగా పరిశీలించకపోతే ఏం జరుగుతుందంటే ప్రమాదమే జరుగుతుంది. యేసు రాజుగా వచ్చి ఇది అబద్ధం అంటారా నిజమంటారా చెప్పండి? ఈ పాట
అబద్ధాన్ని మనము రుద్దినట్టుగా ఉంటుంది. అదే విషయాన్ని యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనాన్ని మనము చదవగలిగితే 37-38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నువ్వు అన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినును, నా మాట వినునను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయనతో చెప్పాను. చూడండి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటానికి నేను వచ్చి తిని పుట్టాను. ఆయన సత్యం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? సత్యం చెబుతున్నప్పటికీ కూడా ఈనాటికి ఈ రోజుకు కూడా క్రైస్తవుల యొక్క మనోనేత్రములు వెలిగింపబడకపోవటము చాలా బాధకరమైన విషయం. ఒకరంటారు యేసుక్రీస్తు కుమారుడు మాత్రమే, దేవుడు కాదు. ఈ విషయం పట్ల కూడా చాలా వరకు కూడా మీ దగ్గర మాట్లాడే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. యేసు రాజు కాదు, రాబోతున్నాడు రాజుగా. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు మాత్రమే, దైవం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఏది కనబడితే దాన్ని మాత్రమే ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఏది చదివితే దాన్ని మాత్రమే అంగీకరిస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది, దేవుడు ఏమని రాయించాడు అనేటట్లుగా ఆలోచించలేకపోతున్నారు. అందుకే పిలాతు ఒక రాజు అడిగినప్పటికీ కూడా రాజుకి ఎలాంటి సమాధానం చెప్తున్నాడు చూడండి. వెనక ముందుకు ఏమన్నా ఆలోచించాడో చెప్పండి, చింతించి ఏదైనా రాజు ఏంటి, రాజు దగ్గర మరలా నేను రాజును ఒప్పుకుంటే ఎలా ఉంటుంది, ఇది తప్పు కదా, ఆయన నన్ను ఏమన్నా మరలా శిక్ష వేస్తాడేమని భయపడిపోయాడు. ఆయన ఏమన్నా అస్సలు భయమే లేకున్నట్టుగా ఏమన్నాడు చదవండి మాట. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినును అన్నాడు. చూడండి, సత్య సంబంధమైన ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట వింటాడు. సత్య సంబంధం కానివాడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, పాడుకుంటాడు. కాబట్టి ప్రేమ వల్లరా, ఒక మాట మాట్లాడాలన్నా వాక్యం విషయంలో, ఒక పాట పాడాలన్నా వాక్యం విషయంలో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయంలో బైబిల్ని ఆలోచన చేసే మాట్లాడాలి, పాడాలి. కాబట్టి ఎవరో పాడారని చెప్పి వాళ్ళు పెద్ద తప్పు చేశారు, పెద్ద నేరం చేశారు అన్నట్టుగా నేనైతే అనను. కాకపోతే ప్రేమ వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పాడో, ఎవరైతే దాన్ని తప్పిపోతారో ఖచ్చితంగా అంటే వారు శిక్షార్హులు. అదే విషయాన్ని అదే యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం కూడా కిందకి చూడండి. అలాగే అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు అన్నాడు. చూడండి, మరలా రాజు పిలాతు కదండి. రాజు ఎవరు? యేసుక్రీస్తు రాజా? మన వాళ్ళు ఏమో రాబోతున్నాడు అన్నారు. యేసుక్రీస్తు రాజా? పిలాతు రాజు. అయితే పిలాతు రాజే యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు నీవు రాజు అంటే నీవన్నట్టే నేను రాజును అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి ప్రేమ వాళ్ళరా. ఇలాంటి విషయాలు, ఇలాంటి సంగతులను మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే లోక సంబంధమైనది ప్రతిదీ కూడా మన హృదయాల్లో, మన మెదడులో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది ప్రతిదీ కూడా.
వాక్య సంబంధమైన ప్రతి మాటను కూడా మనం దాచుకోలేకపోతున్నాము, సరిగా ఉంచుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? అపవాదన్నవాడు నువ్వేం వింటున్నావో, ఏం చేస్తున్నావు, ప్రతి విషయంలో కూడా వాడు నిన్ను తప్పించటానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? నిన్ను తప్పించడానికి. 19 కూడా చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం కూడా. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. ఏమని రాయించాడు? యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం వ్రాయించి శిలువ మీద పెట్టించెను. పిలాతు ఏం చేసినాడంట? ఈయన యూదుల రాజు. ఎంత మంచి మాట్లాడండి ప్రేమన వాళ్ళారు. నిజంగా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజుగా వచ్చాడు. వచ్చిన తర్వాత రాజ్యం వెళ్ళాడు. అందుకే ఆయన యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఈరోజు భూమి మీద 400 కోట్ల మందికి పైగానే ఉంది. ఆయనే ఏలుతున్నాడు ఇప్పటికీ, ఈనాటికి కూడా. క్రైస్తవులందరికీ కూడా రాజెవరు? రాజెవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన రాజు ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవురాలకు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో వారందరికీ కూడా రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నట్టుగా మనం అందరము కూడా ఆలోచించాలి. మరలా లేనిపోనివన్నీ ఆలోచన చేసి, లేదండి ఆయన ప్రారంభంలో వచ్చింది శిలువ బలియాగం కొరకు వచ్చాడు. ఆయన తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. ఆయన లేనివానిగా వచ్చాడు. తర్వాత రాబోతున్నాడు రాజుగా అంటే నీవు ఇంకా సరిగా వాక్యం వినక వాక్యము చేత శిక్షార్హుడు అయిపోతున్నావు. యేసు రాజుగా వచ్చుచున్నాడా, వచ్చాడా అని ఆలోచన చేస్తే ఆల్రెడీ ఆయన రాజుగా వచ్చి వెళ్ళిపోయాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 7వ వచనము. 17వ అధ్యాయము 7వ వచనము. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారని కేకలు వేసరి. అంటే ఆ రోజుల్లో వచ్చేసి చాలామంది కూడా క్రైస్తవుల పైన లేకపోతే అపోస్తుల పైన దాడికి దారి తీశారు. వాళ్ళు దాడి చేయటానికి దారి తీశారు, గురైపోయారు వాళ్ళు. వీళ్ళందరికీ కూడా వేరొక రాజు ఉన్నాడు. ఏమండి, సత్యాన్ని స్వీకరించక యేసుక్రీస్తుని అంగీకరించలేని వాళ్ళే వీరికి రాజు ఇతనే అన్నట్లుగా చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే యేసు రాజుగా వచ్చుచున్నాడు. మనం ఏమంటున్నాము? యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడా, రాజుగా వచ్చేసాడా? వచ్చుచున్నాడమ్మా? వచ్చేసాడు. ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. మరి ఆయన రాజ్యం ఏదంటే భూమి మీద ఉంటున్నటువంటి ఎవరైతే మేము క్రైస్తవులము, ఎవరైతే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తారో వారందరూ కూడా క్రీస్తు యొక్క రాజ్యానికి చెందిన వారే. ఆయనే ఆ రాజ్యమునకు రాజు. కాబట్టి ఎవరో చెప్పిన దాన్ని, ఎవరో పాడిన దాన్ని, ఎవరో ఆలోచన లేకోకున్నట్టుగా బోధించిన దాన్ని మనము స్వీకరించక, ఇదిగోనండి పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంది. ఏముంది మన చేతిలో? పరిశుద్ధ గ్రంథము. దేవుడు మనల్ని అందరిని అందుకేనండి ఎక్కడికైనా కానీ, ఎప్పుడైనా కానీ ప్రతి క్రైస్తవుడు కూడా వెంట పెట్టుకొని వెళ్ళేది ఏంటంటే పరిశుద్ధ గ్రంథము, బైబిల్ను మాత్రమే. అవునా కదా? మీరు కూడా చాలామంది కూడా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బైబిల్స్ తీసుకొని వెళ్ళిపోతారా లేదా? ఆ బైబిల్లో ఏమని దేవుడు వ్రాయించాడో దానిని పరిశీలించి చదవాలి మీరు.
యేసుక్రీస్తు రాజుగా రాబోతున్నాడా, రాజుగా వచ్చేసాడా అనే సంగతి మీకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రేమ వాళ్ళారా, సత్యాన్ని ఆలోచించండి. ఎవరినో కించపరచడానికి కాదు ఈ మాటలు, ఎవరో పాడిన పాట తప్పు పట్టడానికి కాదండి. మనం అందరము కూడా తెలుసుకోవాలి, మనమందరము కూడా సత్యాన్ని గ్రహించాలి. మనమందరము కూడా 66 పుస్తకాలలో ఉన్న మాటలకు భయపడి బ్రతకాలి. వాళ్ళు ఏదో పాడారంటే వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వాళ్ళు తెలివి లేని వాళ్ళు అనేటట్టుగా కాదండి. అప్పుడు వారిని దండించినట్లయితే, వాళ్ళని అన్నట్లయితే నేను కూడా బుద్ధి తెలివి జ్ఞానం లేని వారిని అయిపోతాను. ఎందుకంటే సహోదరులు మనం ఒకరినొకరు హెచ్చరించుకునే వారిగా ఉండాలి, ఒకరికొకరు మనము బోధించుకునే వారిగా ఉండాలి. వారికంటే నేను గొప్పవాడినండి అన్నట్లుగా కాదండి ప్రేమ వాళ్ళారా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి, ప్రతి సహోదరుడు కూడా తెలుసుకొని సత్యాన్ని స్వీకరించి నిజమైన సత్యమైన బోధను నశించిపోతున్న లోకానికి మనమందరము కూడా బోధించే వారిగా ఉండాలి. ఎంతోమంది లోకపు విద్యను అభ్యసించిన తర్వాత ఏమండి, వారు ఏ క్వాలిఫికేషన్ అయితే చేశారో, ఏ చదువులు అయితే చదువుకున్నా అవే ఉద్యోగాలు వస్తాయి. మన వాళ్ళు దేవుడు నన్ను పిలిచాడు, ఒక బోధకుడు కావాలంటే ఏం చేయాలంటే మన వాళ్ళకి దేవుడే నన్ను పిలిచాడు అన్నట్లుగా కాదండి, బైబిల్ ట్రైనింగ్ చేయాలి. అందుకే ఆత్మీయ తండ్రి జయశాలి గారు 8 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ పెట్టాడు. ఇప్పుడు కుదించి 1 సంవత్సరానికి అవకాశాన్ని కల్పించాడు. మరలా 1 సంవత్సరమే బైబిల్ కోర్స్ అంతా కూడా చేయొచ్చు. ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లోన చదువుకుంటున్న వాళ్ళు బోధిస్తుండే బోధకు, వాళ్ళు చెబుతున్న ఆ మాటలు, దేవుని యొక్క మాటలు వింటే ఆశ్చర్యపడిపోతారు అందరూ కూడా. అంత అద్భుతంగా మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. కాబట్టి లోకపు చదువులైతే డిగ్రీలంటూ, పిహెచ్డీలంటూ, పీజీలంటూ రకరకాలుగా కష్టపడి చదువుకుంటాం. కానీ బైబిల్ విషయానికి వస్తే మాత్రము ఇంట్లో ఉంది కాబట్టి చదువుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఆలోచన చేసి ప్రసంగించడానికి వెళ్ళారు, లేదా దేవుడే నన్ను పిలిచాడు అన్నట్టుగా అమాయకత్వముతోన బోధించడానికి వెళ్ళిపోయావో ఏమంటున్నాడు ఆ మాట చూసుకొని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదవగలిగితే ప్రేమ వాళ్ళరా, 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, నా సహోదరులారా, బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా కూడి అన్నాడు. బోధకులు అయిపోండి అన్నాడా, కావద్దండి అంటున్నాడా? బోధకులకు కఠినమైన తీర్పు. తప్పు చేసిన మీకు, అబద్ధాన్ని విన్న మీకు 10 దెబ్బలు పడతాయి. బాగా వినండి, ఇక్కడ మీరు అబద్ధాన్ని విన్నారు, అబద్ధాన్ని విని అబద్ధాన్ని ఫాలో అయిపోయినారు, మీకు 10 దెబ్బలు పడతాయి. బోధకులమైన మీకు మరి కఠినమైన తీర్పు, మనకు మరి కఠినమైన తీర్పు అంటే మీకు 10 దెబ్బలు పడితే మాకు 100 దెబ్బలంట. 100 కూడా తక్కువే, 1000 దెబ్బలట మాకే. అందుకే అందరూ కూడా బోధించే వారిగా సిద్ధం కాకండి. బైబిల్ అనుభవపూర్వకంగా బైబిల్ ట్రైనింగ్ తీసుకోవాలి. మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్న వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. అందులో మెయిన్గా బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఈనాటికి కూడా అందరిని అనేకులను కూడా పిలుస్తున్నారు, రండి బైబిల్ మహాజ్ఞానాన్ని నేర్చుకోండి అని. కాబట్టి ప్రేమ వాళ్ళారా, బోధకులమైన సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా కూడి. బోధకులు కావద్దండి అంటున్నాడు. కనుక బోధ చేసేవారు మంచిగా 10-20 సార్లు ట్రైనింగ్ చేయండి. ఎక్కువ కాలము ఏమండి, డిగ్రీ ఫెయిల్ అయిపోయినాం అనుకోండి, ఎన్నిసార్లు రాయాలి? పాస్ అయ్యేంత వరకు రాయాల్సిందే, అవునా కదా? ఫెయిల్ అయిపోతే పాస్ అయ్యేంత వరకు రాయాల్సిందే. లేదండి ఎన్నిసార్లు రాశాను కదండి,
ఒక్కసారైనా నా పైన దయ చూపించి డిగ్రీ దాటి పీజీకి పంపేయండి అంటే, లేకపోతే పిహెచ్డికి పంపించండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? పంపిస్తారా? కుదరదండి. ఇక్కడ పాస్ అయితేనే అక్కడికి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం కూడా అర్థం కాకపోతే అనేక సంగతులు ట్రైనింగ్తో కూడిన ఆలోచనలతో మనం నేర్చుకొని ఇతరులకు బోధించే ఆలోచనలు మనం అందరం కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం కూడా అదే మార్గంలో ఉండాలని తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పిన మాట ఏంటి? నా తండ్రి దగ్గర నేను అనేకమైన సంగతులు నేర్చుకుంటేనే ఏమన్నాడు? నా తండ్రి నాకు ఏదైతే బోధించి ఉన్నాడో వాటిని మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తండ్రి యొద్ద నేర్చుకొని మనకు బోధించాడు. ఎక్కడ పాయింట్ మిస్ కాకపోకున్నట్టుగా, మనం ఏ ట్రైనింగ్ లేకపోకున్నట్టుగా బైబిల్ బోధిస్తే ఏమవుతుంది? శిక్షార్హులమైపోతాం. శిక్షకు లోనైపోతారా? సత్యాన్ని మంచిగా నేర్చుకొని అనేక